శుభవార్త మదనపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మదనపల్లి ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ వారి ప్రేమపూర్వక ప్రత్యేక ఆహ్వానం. ప్రార్థించండి, పాల్గొనండి. ఇమ్మానుయేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఇమ్మానుయేలు ప్రార్థనా గోపురం ప్రారంభోత్సవం. ప్రారంభోత్సవ తేదీ 2024 నవంబర్ 26వ తేదీ ఉదయం 10 గంటలకు. ప్రారంభోత్సవ స్థలం మనకు సమీపంలోని ఇమ్మానుయేలు ప్రార్థనా గోపురం, ఏడిగపల్లి, మదనపల్లి నందు. మరియు పరలోక దీవెన పండుగలు నిర్వహించు తేదీలు 2024 నవంబర్ 26, 27, 28వ తేదీలలో మంగళవారం, బుధవారం, గురువారంలలో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు. వాక్యోపదేశకులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసనా మినిస్ట్రీస్. ఇంతకాలం ఓపికగా ఎదురు చూశారు కదా, నిర్ణయ కాలం వచ్చింది. ఈ నెలలో బృహత్తరమైన గొప్ప కార్యాలు, ఘన కార్యాలు, భీకర కార్యాలు నా దేవుడు జరిగించునుగాక. పాస్టర్ అబ్రహాం గారు, హోసనా మినిస్ట్రీస్. మనుషులు మిమ్మల్ని త్రొక్కాలని, మిమ్మల్ని త్రోసివేయాలని, క్రిందకి నెట్టివేయాలనుకున్నారా? అదే మనుషుల ఎదుట నా దేవుడు ఉన్నత స్థలముల మీదకి దేవుడు ఎక్కించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. పాస్టర్ కేపీ రాజశేఖర్ గారు, అమానా మినిస్ట్రీస్, బెంగుళూరు. నీవు నమ్మినట్లయితే, నీవు నమ్మిన దేవుడు అసాధ్యమైనవి సాధ్యపరచగలడని, నీవు నమ్మిన దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే సమర్థుడైన దేవుడని నీవు నమ్మినట్లయితే, there is nothing impossible అంటే ఏది కూడా నీకు అసాధ్యం కాదనే విషయాన్ని మనం గమనించాలి. పాస్టర్ బి జర్మియా గారు, ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్, హైదరాబాద్. దేవుడు నీకు ఇచ్చిన వర్షపు నీరనే ఆశీర్వాదం, నీకు ఇచ్చిన జీతం, నీ కష్టార్జితం అన్యాక్రాంతం కాకుండా జలదారులు ఉడిసి పట్టుకున్నట్లుగా ఈ మాసం నీ కష్టార్జితం నువ్వు అనుభవించేటట్లుగా నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. పాస్టర్ వేదనాయకం గారు, ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్, పలమనేరు. మంచి భక్తిగా నేను బ్రతకాలని అనుకున్నప్పుడు ఇటువంటి శ్రేష్టమైన విలువైనటువంటి జీవితం ఎప్పుడైతే నువ్వు ఆశించి, ఎప్పుడైతే దాన్ని కోరుకుని ఆ ప్రకారంగా బ్రతకనుద్దేశించగలుగుతావో, దేవుడు నిన్ను, నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దైవజనులు శుభకరమైన దైవ సందేశాలను అందించి మీ కొరకు వ్యక్తిగత మరియు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు గనక ప్రేమతో మిమ్ములను ఆహ్వానించుచున్నాం. నిర్వహించు తేదీలు 2024 నవంబర్ 26, 27, 28వ తేదీలలో మంగళవారం, బుధవారం, గురువారంలలో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు. దూర ప్రాంతాల వారికి భోజన వసతి సదుపాయం కలదు. ప్రేమతో ఆహ్వానించువారు ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులు. వివరములకు 9052853699 మరియు 8500890880. ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఇమ్మానుయేలు ప్రార్థనా గోపురం ప్రారంభోత్సవం మరియు పరలోక దీవెన పండుగలు. అందరూ ఆహ్వానితులే. దైవ జనాంగం మా వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది సార్. రోమా పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చూడండి సార్. రోమా పత్రిక 8:34. దాని తరువాత ఎఫెసీ 1:21 కూడా చూడండి సార్. దయచేసి 34వ వచనంలో చెప్పాడు, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే కదా. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు, నాయన 34వ వచనం, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మరణం నుండి లేచిన వాడు ఆయనే. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఏం చేయుచున్నా వేసయ్యా అంటే, అంటాడు ఆయన, నా కౌగిలిలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళందరి కొరకు నా తండ్రికి నేను విజ్ఞాపనం చేస్తున్నాను. తండ్రి, వీరి పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడ్డాడు. నేను సిలువలో కాచిన రక్తంతో వీరిని కడిగేశాను, వీరిని శుద్ధీకరించాను. చూడు, నా కౌగిల్లో ఉన్నారు. వీడు తిరిగి వెనక్కి వెళ్ళిపోకుండా, వీడు తిరిగి పాపము చేయకుండా, వీడు తిరిగి పనికిరాని పరిస్థితుల్లోకి వెళ్ళకుండా వీరిని కాపాడవా. కుడి పార్శ్వమున కూర్చున్న యేసయ్య తండ్రికి విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. అందరి కోసము కాదు, కవుగిలిలో ఉండి ఆయన మాట విని భయపడుతున్న వారి కోసం,
ఆయనను ప్రేమిస్తున్న వారి కోసం, పశ్చాత్తాపపడి ఆయన కౌగుల్లోకి వచ్చిన వారి కోసం ఆయన విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. తల్లి, నా ప్రియమైన తండ్రి, నీ కొరకు నీ కష్టాలలో ఎవరైనా వెళ్ళి ఒక అధికారితో మాట్లాడా? నీకున్న కష్టాలలో అయ్యా ఎవరైనా వెళ్ళి ఈ వ్యక్తి చాలా కష్టాల్లో ఉన్నాడు, దయచేసి అతనికి ఉపశమనం కలిగేటట్టు చేయమని మాట్లాడారా? లేదు, నిన్ను అవమానించారు, నిన్ను ఇంకా తోలనాడారు. ఈ రాత్రి ఆయన కౌగిల్లేకొస్తే తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్న నా యేసు ఆయన కౌగిల్లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు. తండ్రి, తండ్రి, తండ్రి విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు. కూకట్పల్లిలో ఫలానా బిడ్డ నిర్మల, ఆ బిడ్డను దయచేసి భద్రం చేయండి. ఎన్నో కష్టాలు పడి నష్టాలు పడి పాప క్షమాపణ పొంది నా కౌగిల్లేకొచ్చాది. తిరిగి ఆ బిడ్డ వెనక్కి వెళ్ళకూడదు ప్రభా. ఫలానా జేమ్స్ ఎన్నో అవమానాలు నిందలు పడి నా కౌగిల్లేకొచ్చాడు ప్రభా. ఆ బిడ్డ తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. ఫలానా యాకోబు, ఆ బిడ్డ వెనక్కి వెళ్ళకూడదు. ఆయన కౌగిలిలో ఉన్న ప్రతి వారి పేరు చెప్పి తండ్రికి విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్న నా యేసు ప్రభుల వారు ఆయన కౌగిలిలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. కుడి పార్శ్వమున ఉన్న నా యేసు ప్రభుల వారు ఆయన కొరకు చనిపోయిన వ్యక్తుల ఆత్మలను పరలోకానికి సగౌరవంగా లేచి నిలబడి ఆత్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు.